వెల్కమ్ టు పొలిటికల్ కామెంట్ బై అభినవ్ భారత్. ఆయన కన్నెర్ర చేస్తున్నారు, కానీ ఎవ్వరూ భయపడుతున్నట్టు కనపడటం లేదు. ఆయన వార్నింగ్ ఇస్తున్నారు, అయినా ఎవ్వరూ లెక్క చేస్తున్నట్టుగా లేదు. ఆయన 95 సీఎం అంటున్నా వాళ్ళు మాత్రం అదేదో జల్దీ 5 అన్నంత ఈజీగా తీసుకుంటున్నారు. ఊహించని ఆధిక్యంతో గెలిచిన కూటమిలో చంద్రబాబుకి ఈ పరిస్థితి ఎందుకొచ్చింది? రాజకీయ చాణుక్యుడిగా పేరున్న బాబును లోకేష్ కోటరీ ఇబ్బంది పెడుతుందా? పుత్ర ప్రేమను దాటలేక 40 ఇయర్స్ ఇండస్ట్రీ తడబడుతుందా? మంత్రివర్గంలో మార్పుల విషయంలో చంద్రబాబు ఒత్తిడి ఎదుర్కొంటున్నారా? ఇవే ప్రశ్నలు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ప్రముఖంగా వినిపిస్తున్నాయి. బాబు భయపడుతున్నాడా? ఈ వారం మన పొలిటికల్ కామెంట్. ఏపీలో ఇప్పుడంతా మంత్రివర్గం మార్పుల మీదనే చర్చ నడుస్తోంది. ఎవరి కుర్చీ ఉంటుంది, ఎవరి కుర్చీ ఊడిపోతుంది, ఎవరికి కొత్తగా అవకాశం దక్కుతుంది అనే ప్రశ్నలు రాజకీయ వేడిని పుట్టిస్తున్నాయి. కూటమి అంటేనే కుమ్ములాటకు కేరఫ్ అడ్రస్. అలాంటిది మంత్రి పదవుల్లో మార్పులు చేర్పులు అంటే వేడి రాజుకోకుండా ఎలా ఉంటుంది? ఒక పక్క జనసేన, మరోపక్క బీజేపీ, ఈ రెండు చాలవన్నట్టు టీడీపీలోనే లోకేష్ కోటరీ. ఇలా ఎవరి ప్రయత్నాల్లో వాళ్ళు బిజీ అయిపోయారు. ఉన్న కుర్చీని కాపాడుకోవడానికి కొందరు, కొత్తగా కొలువు దక్కించుకోవడానికి కొందరు, తన వర్గం బలాన్ని పెంచుకోవడానికి మరికొందరు. ఇలా ఎవరి సర్కస్ వాళ్ళది. కానీ అన్ని తలనొప్పులు భరించాల్సింది మాత్రం రింగ్ మాస్టర్ చంద్రబాబే. ప్రభుత్వం ఏర్పడింది మొదలు ప్రతి సందర్భంలోనూ చంద్రబాబు ఇచ్చిన నినాదాలు రెండే. అది ప్రెస్ మీట్ అయినా, బహిరంగ సభ అయినా, క్యాబినెట్ అయినా, అధికారులతో సమీక్షలో అయినా. ఒకటి, రాష్ట్ర ఖజానాలో డబ్బులు లేవు. రెండు, తమాషాలు చేస్తే మళ్ళీ 1995 నాటి సీఎంను చూస్తారు. నేను కూడా ఇది అయిన తర్వాత ఆకస్మిక తనిఖీలకు వస్తున్నా. నేను అప్పుడప్పుడు అంటున్నాను 95 సిబిఎన్ చూస్తారని. ఇంకా నేను స్పీడ్ పెంచలేదు, ఇంకా రాలా 95 సిబిఎన్కి. అప్పుడు కొంతమంది తెలిసిన వాళ్ళు ఇక్కడ ఉంటారు. మినిస్టర్స్ కూడా అప్పుడు పరిగెత్తేసేవాళ్ళని, వీళ్ళు పరిగెత్తేవాళ్ళం, మేము పరిగెత్తేవాళ్ళం. ఆఫీసర్లు అయితే చాలా రైట్గా ఫీల్ అయ్యారు. ఈరోజు హైదరాబాద్ కానీ మొత్తం డెవలప్మెంట్స్ కానీ ఆఫీసర్లే చేశారు. ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ రెండింటిలో డబ్బులు లేవనే విషయం ప్రజలకు తెలియంది కాదు. కానీ 95 నాటి సీఎంను మాత్రం చాలా మంది చూడాలనుకున్నారు. అయినా సరే 6 నెలలు గడిచినా మైకుల్లో తప్ప, డైలాగుల్లో తప్ప 95 సీఎం ఎక్కడ అడ్రస్ లేడు అనేది అందరూ అంగీకరించే విషయం. ఈరోజు నేను చెప్పొచ్చాను, భవిష్యత్తు చెప్పిరాను. ఎక్కడ ప్రొక్యూర్మెంట్ జరుగుతుందో అక్కడికి వెళ్ళిపోతాను డైరెక్ట్గా. ఐ విల్ విట్నెస్ డైరెక్ట్లీ, దెన్ ఐ విల్ హ్యావ్ ఎన్ ఐడియా. ప్రభుత్వ యంత్రాంగాన్ని అందరికీ చెప్తున్నా, అప్పీల్ చేస్తున్నా, గట్టిగా చెప్తున్నా, నో ఎక్స్క్యూజ్. స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్స్ అందరూ ఫాలో కావాల్సిందే. అందరికీ బాధ్యత ఉంటుంది. దే హ్యావ్ టు పర్ఫామ్. ఎందుకంటే బాబు బెదిరిస్తున్నారు, కానీ ఎవరు బెదరటం లేదు. బాబు వార్నింగ్ ఇస్తున్నారు, కానీ ఎవరు పట్టించుకోవడం లేదు. బాబు కళ్ళెర చేస్తున్నా ఎవరు తమ పందా మార్చుకోవడం లేదు. అది అధికారులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, కూటమి నేతలు కావచ్చు. అందరూ తమ విజన్ ప్రకారమే తమకు నచ్చిన దారిలో వెళుతున్నారు తప్ప చంద్రబాబు మాటలను ఖాతరు చేయడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో మంత్రివర్గంలో మార్పులు అంటే 40 ఏళ్ల ఇండస్ట్రీకి కూడా నల్లేరుపై నడక కాదు. ఒకప్పటిలా ఇప్పుడు చంద్రబాబు ఏకఛత్రాధిపత్యం నడవడం లేదనేది జగమెరిగిన సత్యం. ఒకవైపు పవన్, మరోవైపు మోదీ, ఇంకోవైపు కొడుకు లోకేష్. ఇంతమందిని మెప్పిస్తే తప్ప ఒకరిని తప్పించడం కుదరదు. ఇంతమందిని ఒప్పిస్తే కానీ ఒకరికి పదవి ఇవ్వడము వీలు కాదు. అసలే తన మాట చెల్లుబాటు కావడం లేదనే ఒత్తిడిలో ఉన్న ముఖ్యమంత్రి ఇప్పుడు కేబినెట్ మార్పులు చేర్పులు విషయంలో మల్లగుల్లాలు పడుతున్నారని కూటమి నేతల్లోనే చర్చ నడుస్తోంది. టీడీపీ ఇచ్చిన అఫీషియల్ ప్రెస్ నోట్లో జనసేన పార్టీ నేత నాగబాబుకి మంత్రి పదవి ఇస్తున్నాం అని రాశారంటే చంద్రబాబు ఏ స్థాయిలో ఒత్తిడికి గురవుతున్నారో, పంపకాల విషయంలో ఎంత భయపడుతున్నారో అర్థం చేసుకోవచ్చు. మంత్రివర్గంలో మార్పులు అంటూ జరిగితే కుర్చీ ఊడిపోయే జాబితాలో మొట్టమొదట వినిపిస్తున్న పేరు వాసంశెట్టి సుభాష్. ఇప్పటికే చంద్రబాబు అతన్ని బెదిరించిన విషయం ఆడియో లీక్ ద్వారా ప్రజలందరికీ తెలిసింది. పర్ఫార్మెన్స్ బాగోకపోతే తప్పిస్తానంటూ చంద్రబాబు ముందే హెచ్చరించడంలో ఖచ్చితంగా సుభాష్ మంత్రి పదవి ఊడుతుందనే పార్టీ వర్గాలు అంటున్నాయి. ఇక తర్వాత వినిపిస్తున్న పేరు రాయచోటికి చెందిన రామకృష్ణారెడ్డి. ఇతని విషయంలో కూడా బాబు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారని వినికిడి.
మైనారిటీ కోటాలో మంత్రి పదవులు ఉన్న కర్నూలు నేత ఎండి ఫరూక్ కూడా కుర్చీ గండం తప్పదనే వార్తలు షికారు చేస్తున్నాయి. వీళ్ళ మాట ఇలా ఉంటే కొత్తగా కుర్చీ ఎక్కే వాళ్ళ లిస్టులో ఎప్పటికప్పుడు జనసేన నుంచి నాగబాబు బెర్త్ కన్ఫర్మ్ అయిన విషయం చంద్రబాబే తేల్చేశారు. బీజేపీ కోటాలో విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచిన బాబుకి అత్యంత సన్నిహితుడు సుజనా చౌదరికి మంత్రి పదం ఖాయమైనట్టు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇవన్నీ పైకి వినిపిస్తున్న పేర్లు మాత్రమే. ఇవన్నీ పార్టీ నేతల్లో కార్యకర్తల్లో చర్చకు వస్తున్న విషయాలు మాత్రమే. కానీ లోకేష్ మైండ్లో ఏముంది, అతని లిస్టులో ఎవరి పేర్లున్నాయి అనేది మాత్రం ఖచ్చితంగా కీలకం కానుంది. తొలిసారి మంత్రివర్గం ఏర్పాటు సమయంలోనే అత్యంత ముందు చూపుతో తనకు చెందిన వారిని, తన మాట వినేవాళ్లనే మంత్రులుగా కేబినెట్లకు తీసుకోవడంలో లోకేష్ జాగ్రత్తగా వ్యవహరించాడు. దీనికోసం ఎంత కష్టమైనా తండ్రిని ఒప్పించి మరీ సీనియర్లను కేబినెట్కు దూరంగా పెట్టడంలో సక్సెస్ అయ్యాడు. ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ తన ఇమేజ్ను పొలిటికల్గా పెంచుకుంటూ పోతుంటే భవిష్యత్తులో తనకు ఎలాంటి ఇబ్బంది రాకూడదని లోకేష్ తన వర్గాన్ని పెంచుకునే పనిలో ఉన్నాడు. వీరిద్దరి మధ్య చంద్రబాబు నలిగిపోతున్నాడనేది పార్టీ వర్గాల మాట. లోకేష్ని కాన్ఫిడెన్స్లోకి తీసుకోకపోతే తన తరువాత కుర్చీ ఎవరిది అనే ప్రశ్నకు అతను సమాధానం కాలేడు. అలాగని కొడుకు భవిష్యత్ కోసమే పనిచేస్తే పొత్తులో ఉన్న పవన్ కళ్యాణ్ని, మోదీని కాదని వెళ్ళడం మొదటికే ముప్పు తెస్తోంది. ఎప్పుడు నిర్ణయాలు వన్ సైడ్గా తీసుకుంటున్నారనే పేరున్న చంద్రబాబుకు ప్రస్తుత పరిస్థితి ఇరకాటంగా మారిందనడంలో సందేహం లేదు. అందుకే నిన్నటిదాకా జగన్పై దుమ్మెత్తిపోయడమే పనిగా ఉన్న చంద్రబాబు ఇప్పుడు పూర్తిగా కూటమిని చక్కబెట్టే పనిలో మునిగిపోయారు. అయితే ఇక్కడ ప్రధానంగా వినిపిస్తున్న ప్రశ్న ఒక్కటే, అది చంద్రబాబు భయపడుతున్నాడా? అదే నిజమైతే అతను భయపడుతున్నది ఎవరికి? కొడుకు లోకేష్కా, అతని కోటరీకా, పొత్తు కుదిర్చిన పవన్కా, పవన్ వెనుకున్న మోదీకా, వస్తుందని చెబుతున్న జమిలీకా? బాబు దేనికి భయపడుతున్నాడు? ఇదే ప్రశ్న ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో చర్చకు దారితీస్తోంది. ఇసుకలో వేలు పెట్టొద్దంటే వినలేదు, మద్యం జోలికి రావద్దంటే పట్టించుకోలేదు, అధికారులు మారాలంటే ఖాతరు చేయలేదు, 95 సీఎంని చూస్తారని హెచ్చరించినా లెక్క చేయలేదు. ఇన్ని విషయాల్లో మాట వినని వాళ్ళు, ఇంత చెప్పినా దారికి రాని వాళ్ళు ఇప్పుడు పదవి తప్పిస్తే మాత్రం ఊరుకుంటారా? ఇదే బాబు భయమా అనేది సొంత పార్టీలోనే వినిపిస్తున్న వాదన. ఇంట గెలిచి రచ్చ గెలవాలి అంటారు. ఇంట్లో లోకేష్ను ఒప్పించలేకపోతే బయట వాళ్ళు మాట వింటారా అనేది ఒక ప్రశ్న అయితే, బయట వాళ్లే మాట వినకపోతే లోకేష్ వింటాడా అనేది రెండో ప్రశ్న. ఈ రెండిటి మధ్య పవన్ కళ్యాణ్ ఉండనే ఉన్నాడు. ఇప్పుడు ఏ పద్ధతిలో వీళ్ళందరినీ ఒప్పించాలి అనే దానిపైనే బాబు భయపడుతున్నారని ఏపీలో పొలిటికల్ టాక్. మంత్రివర్గంలో మార్పులు చేర్పులు అయిన తర్వాత కానీ ఈ భయం ఎంత ఉంది, ఏ స్థాయిలో ఉంది అనేది తెలియదు. బాబు భయపడుతున్నాడా? ఇది ఈ వారం పొలిటికల్ కామెంట్. నెక్స్ట్ వీక్ మరో కామెంట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి అభినవ్ భారత్.